ప్రైజుల దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకనంటే అన్నయ్యతో కొన్ని సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను. కవిత, చిన్నారి వాళ్ళు మేము పరిచయమైనప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వారి పిల్లలు ఎలాగున్నారో మా స్నేహంలో జాషువా నేను ప్రయాణించినప్పుడు నా బిడ్డలు ఆ రీతిగా ఉన్నారు. దేవుడు ఆయుష్ పొడిగించి వారిని కూడా సేవలకు నడిపించి తలంపులు ఉండేటివి మాకు సేవలో ముందుకు వెళ్ళాలని, దేవుని సంగతులు ఎక్కువగా తెలుసుకోవాలని, పరిచర్యలో ముందుండాలని. ఏ మీటింగ్లోనైనా అన్న మొదట ఉంటే రెండో వాడిగా నేను ఉండేవాడిని. అది ఏ పనైనా కానీ అన్న ఎక్కువ చేసేవాడు, నాకు కొంచెం అలవాటు లేదు కనుక, అంటే శక్తి పరంగా కొంచెం తక్కువ చేసేవాడిని. అన్న ముందు నడుస్తూ నన్ను వెనక నడిపించుకుంటూ వెళ్ళేవాడు. ఎందుకు దేవుడు మా పట్ల ప్రేమ ఆ రీతిగా ఉంది. మేము అనుకునే వాళ్ళం దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. ఈ తలంపులు ఎక్కువ ఉండేవి. దేవుడు ఆ రీతిగానే నా బిడ్డకు, అల్లుడికి దేవుని పని అప్పు చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, తల్లిదండ్రులు ఏం పంచిస్తారమ్మా? తల్లిదండ్రులు ఏం పంచిస్తారు? ఆస్తులే కదా. తండ్రి తల్లి తమ ఆస్తుల్ని పిల్లలకి, పరలోకపు తండ్రి తన ఆస్తిని పరిచర్య రూపంలో మీకు పంచించాడు. అర్థమవుతుందా మీకు? కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు లేకపోతే ఇవ్వరు. ఎందుకు అంటే వీళ్ళు దాన్ని పాడు చేసుకుంటారు అని, వీళ్ళకి అంత జ్ఞానము లేదని ఆపివేస్తారు. పిల్లలు ఏం చేస్తారంటే బలవంతంగా నాది నాకు ఇచ్చేయి. అప్పుడు ఏం చేస్తారు?